చిన్న పిల్లల నుంచి పండి ముసలి వాళ్ళని కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్నారు నేటి మగ మానవ మృగాలు. చివరికి మూగవాళ్ళను కూడా లైంగికంగా బలవంతంగా వేధిస్తున్నారంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో చూడండి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళని కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్నారు నేటి మగ మానవ మృగాలు. చివరికి మగవాళ్లను కూడా లైంగికంగా బలవంతంగా వేధిస్తున్నారంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో చూడండి. శ్రీకాకుళం జిల్లా బహుజా మండలం కొత్తలక్కూపురం గ్రామానికి చెందిన చిన్ని ప్రకాశ్రావు డాక్టర్ ఆఫ్ చిన్న పుణ్యవతి. ఈమె పుట్టుకతో అవిటిదాయే, చెవిటి, మూగ. రోజులాగే గొడ్లశాలల్లోకి క్లీనింగ్ చేయడానికి వెళ్లిన పుణ్యవతిని అదే గ్రామానికి చెందిన గేదెల శంకర్రావు ఆమెపై బలత్కరించడానికి ప్రయత్నించగా ఆమె భయపడి కేకలు వేసి బయటకు పరుగులు తీసిందని తండ్రి ప్రకాశ్రావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందన విభాగంలో వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక బూజా పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు గేదెల శంకర్రావుపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు తండ్రి ప్రకాశ్రావు బీబీఎస్ న్యూస్ కి వివరించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి బాధితురాలు తండ్రి ప్రకాశ్రావుతో ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను వెంకటరమణ బద్రి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే చిన్న పిల్లల నుంచి కూడా పండు ముసలి కూడా వరకు కూడా వదిలే పరిస్థితి లేదు. అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్కి అంటే జిల్లా ఎస్పీ గ్రీవెన్స్కి అయితే ఒక వినతి పత్రం వచ్చింది. అదేంటనుకుంటున్నారా, ఒక మూగావిడి పాలకొండకు చెందిన ఒక మూగ మహిళకి వేధిస్తున్నారంటూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చింది. అయితే మనం చూడొచ్చు ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈరోజు ఎస్పీ కేవలం తుఫాను కార్యక్రమం వల్లే ఈరోజు హాజరు కాలేకపోయినారు. అయితే ఈ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న ఎస్పీ కార్యాలయంకి అయితే ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి ఇప్పుడు మనం విజువల్ చూడొచ్చు. ఈ అమ్మాయి మూగాడి వీళ్ళింటికి ఇంటి వద్దకు వెళ్ళి అల్లరి చేసే పరిస్థితి కూడా కొందరు అల్లరి మోగలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు లోకల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి ఫిర్యాదు కూడా తీసుకోవట్లేదంటే వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందండి? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? అది లొక్కుపురం, కొత్త లొక్కుపురం వచ్చి భూ స్టేషన్లో మనం రిపోర్ట్ ఇచ్చి పట్టించుకోవాలి. మాకు పోలీసులు మా మూడు పాప అనేసి ఆ పాపని ఎంట పెట్టి ఇది చేసిన నాటకెళ్ళి ఇక్కడ దెబ్బలు కొడతారు, కొట్టిస్తారు. ఆ రోజు ఇప్పుడు అలాగే కొట్టడం మన వాళ్ళు వచ్చేది ఆపినాను. ఈ పాప ఇంటికి దూరిపోయింది. ఒక పోలీస్ స్టేషన్లో పట్టించుకోవాలి ఎవరు. ఎస్ఐ మేడం కూడా ఎవరు మరి 10 రోజులు అన్నలు అవుతుంది రిపోర్ట్ ఇచ్చి మరి మాకు ఇది చేయలేదు. అక్కడ కాదు, ఈ పాప పుట్టుకతోనే మూగ పుట్టుతోనే మూగ పాప పుట్టుతోనే మూగ. ఆ పుట్టుతోనే వచ్చిన మూగ మేము అలాగే మా ఆవిడ చచ్చిపోయిన మా ఇద్దరము మా చిన్న బాబు నేను అందరం ఒక దగ్గర ఉన్నాం. వాళ్ళకి కలిపి పాప నేను అల్లరి పెట్టి సింకి వచ్చి కొట్టేస్తాను. ఇంట్లోనే వచ్చి గేట్ కదా కొట్టి భార్య రాళ్ళు దొరుకుతారు, రాళ్ళు ఎవరు దొరుకుతాయి విసిరేస్తాను. ఇంట్లో చంపిడే దాని ఎత్తారు. మరి మేము వెళ్ళి ఆటో పెడితే నాకు ఇక్కడ తగిలి కుట్లు పడ్డాయి. ఇక కుట్లు కూడా పడ్డాయి తాప. ఈ తాప మొన్నగా 17వ తారీఖు మన గడప 17వ తారీఖు రిపోర్ట్ ఇస్తారు. మరి ఎవరు పట్టించుకోవాలి. దూర స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు? మీరు ఎన్నిసార్లు ఇచ్చారు? దూరి మండలం దూర స్టేషన్కి ఇప్పుడు ఒకసారి ఇచ్చారు. మనం ఇచ్చిన 17వ తారీఖు ఇచ్చాం. 7 యాక్షన్ తీసుకోలేవు. తీసుకోకపోతే మేము మరి ఇప్పటికే యాక్షన్ తీసుకుని ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వచ్చినాం. అదే మొత్తంగా చూశారు కదా, ఇలాంటి మూగ వాళ్ళని కూడా కొంత అఘాయితులు అయితే వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోవాలి. పాల్గొండ బొర్జా పోలీస్ స్టేషన్ ఎస్సీ గారిని వెంటనే స్పందించి ఇక్కడ పూర్తిగా వాళ్ళకి బాధితులకి న్యాయం జరిగేటట్టు చూడాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.